నమస్కారం. ప్రతిధ్వని ప్రేక్షకులకు స్వాగతం. సుమారు 2 దశాబ్దాలుగా కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ మనం విద్యార్థి సంఘాలకి ఎన్నికలు జరుపుకోలేదు. అనేక విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు ఎన్నికలు పెట్టాలి అనేటటువంటి డిమాండ్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థి సంఘాలకి ఎన్నికలు జరుపుతాము అనేటటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఎన్నికలు అనే అంశం మీద మనతోటి చర్చించడానికి 3 ప్రముఖులు స్టూడియోలో ఉన్నారు. చర్చలోకి వెళ్లే ముందుగా వారిని మీకు పరిచయం చేస్తాను. శ్రీ ఏవి కోటిరెడ్డి గారు సుప్రసిద్ధ సిల్వర్ జూబ్లీ కాలేజీకి సుదీర్ఘకాలం ప్రిన్సిపల్గా పనిచేశారు. కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ డైరెక్టర్గా పనిచేసి హైదరాబాద్ స్టడీ సర్కిల్కు ప్రస్తుతం డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ వైకుంఠం గారు సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు. క్లిష్ట సమయంలోనూ అనేక ఉద్యమాలు కొనసాగుతున్న సమయంలోనూ కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. నల్లమల వెంకటేశ్వరరావు గారు విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న నేత. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాల్లో జాతీయ స్థాయిలో పనిచేశారు. ప్రస్తుతం తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కోటిరెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్ఎస్యుఐ వారి యొక్క సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ మనం విద్యార్థి సంఘాలకి విశ్వవిద్యాలయాల్లోనూ కాలేజీల్లోనూ ఎన్నికలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట అన్నారు. 20 సంవత్సరాలుగా మనం పెట్టుకున్నటువంటిది, 20 సంవత్సరాలుగా మనం ఇది అవసరం లేదు అనుకుంటున్నటువంటిది, ఇవాళ ప్రత్యేకంగా విద్యార్థి సంఘాలకి ఎన్నికల యొక్క అవసరం వచ్చింది అంటే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఎందుకు అవసరం అంటే అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, బహుశా విద్యార్థులు మాకు కూడా ఎన్నికలు కావాలి అని అన్నారు కాబట్టి, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి బహుశా ముఖ్యమంత్రి గారు అలా సెలవు ఇచ్చి ఉండొచ్చు. కానీ 20 సంవత్సరాలుగా ఎందుకు ఎన్నికలు జరగలేదు, ఈ ఎన్నికలను ఎందుకు ఇంతకు ముందు జరుగుతున్నటువంటి ఎన్నికలను ఎందుకు రద్దు చేశారు అనేటువంటి కారణాలను ఒకసారి పరిశీలించి దాని పూర్వాపరాలను కూడా చూసి, ఎన్నికలు జరుగుతున్న చోట్ల జరుగుతున్నవి లేకపోతే ఎన్నికలు లేని చోట్ల జరుగుతున్నటువంటి సంఘటనలు రెండింటిని కూడా బేరీజు వేసుకొని మనం ఒక నిర్ణయానికి రావాల్సిందే. కానీ వెంటనే ఎన్నికలు జరగాలి అనేటువంటి నిర్ణయానికి రావడం కొంచెం తొందరపాటే అవుతుంది. ప్రొఫెసర్ వైకుంఠం గారు, ఎన్నికలు జరగాలి అనేటటువంటిది సబబైనటువంటి సూచనేనా? ప్రభుత్వం ఎన్నికలు కాగానే యువతని, విద్యార్థుల్ని రాజకీయంగా చైతన్యం చేయాలనే దృక్పథంతోటో లేకపోతే క్యాంపస్లో ఎన్నికలుంటే ప్రభుత్వానికి ఏమైనా చేదోడు వాదోడుగా ఉంటారనే ఆలోచన ఉందో తెలియదు. కానీ ఇంత తొందరగా ప్రతిస్పందించి విశ్వవిద్యాలయాల్లో కానీ కాలేజీల్లో కానీ ఎన్నికలు జరపాలి అని నిర్ణయించడం బహుశా తొందరగా విషయమే. వెంకటేశ్వర గారు, మీరు అనేక విద్యార్థి ఉద్యమాల్లో, యువజన ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకులు. మీరు కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ ఎన్నికలు ఉండాలి అనేటువంటి మాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? విద్యార్థులకి రాజకీయాలు అనేది అవసరమని మేము భావిస్తా ఉన్నాం. అయితే గతంలో స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రోద్యమంలో ఆనాడు విద్యార్థులు శ్లాఘనీయమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. ఆనాడు విద్యార్థులే స్వాతంత్రోద్యమంలో నాయకులుగా, స్వాతంత్ర అనంతరం కూడా అనేక రాజకీయ పార్టీల్లో వాళ్ళు నాయకత్వం వహించారు, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. ఆనాటి రాజకీయాల బ్యాక్గ్రౌండ్లో ఆనాడున్న పరిస్థితుల్లో కళాశాలలో ఎన్నికలు జరిపారు. ఆ ఎన్నికలు క్రమేణా రాను జనరల్ ఎన్నికల కంటే ఇంకా దిగజారిపోయి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు అనేటువంటివి మంచిది అని మీ అభిప్రాయం? ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల డిమాండ్ మంచిది కాదు, ఎన్నికలు పెట్టడం కూడా అంత సమంజసం కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మళ్ళీ యూనివర్సిటీలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే వాతావరణం ఉందా లేదా వేరే చేసుకొని దీనిపై ఒక డిబేట్ కింది స్థాయిలో విద్యార్థి సంఘాలతోని, రాజకీయ నాయకులతోని, ప్రొఫెసర్లతోని ఒక డిబేట్ జరిపించి. కోటిరెడ్డి గారు, 20 సంవత్సరాలుగా మనం ఎన్నికలు జరుపుకోలేదు. 20 సంవత్సరాల్లో ఎన్నికలు జరుపుకోనందువల్ల విద్యార్థి ఉద్యమానికి, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల యొక్క చైతన్యానికి, స్ఫూర్తికి ఏమైనా విఘాతం కలిగిందని మీరు అనుకుంటున్నారా? విఘాతం కలగలేదు, కానీ విద్యార్థుల సంఘాలు లేవు. కానీ విద్యార్థులు తమకు కావాల్సినటువంటి డిమాండ్స్ని యూనివర్సిటీకి రిప్రజెంట్ చేస్తూనే ఉన్నారు, ఉపాధ్యాయులకు రిప్రజెంట్ చేస్తున్నారు, కళాశాల యాజమాన్యానికి రిప్రజెంట్ చేస్తూనే ఉన్నారు. కానీ అవి ఒక పద్ధతిలో లేవు. అంటే వాళ్ళు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో మనకు తెలియదు.
ఈనాడు విద్యార్థి సంఘాలు మనం రద్దు చేశాము అని అంటే దానికి కారణం విద్యార్థులది తప్పు కాదండి. 1958 నుంచి నేను ఉపాధ్యాయుడిగా ఉన్నాను. 20 సంవత్సరాలు ఎన్నికలు మేము నిర్వహించాం. అప్పుడు పాల్గొన్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా నేను శ్రీకాకుళం కళాశాల గురించి చెప్తున్నాను, తర్వాత చాలామంది ఎమ్మెల్యేలుగా వచ్చారు. అంటే ఆ రోజుల్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలు వాళ్ళు ఎక్కువగా దేనికి ఉపయోగించుకున్నారంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి కృషికి, వాళ్ళ యొక్క క్యారెక్టరు పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి, దానిని ఒక చైతన్యం తీసుకొచ్చి తమలో తను సంఘానికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు నేను విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడు మాకు కూడా ఎన్నికలు ఉన్నాయండి. కానీ ఆ ఎన్నికలు ఏం చేసేవారంటే ఇద్దరు విద్యార్థుల్ని తీసుకొచ్చేసి ముందు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఇచ్చి ఇద్దరిని డిబేట్ చేయమనేవారు. కుర్రవాళ్ళందరినీ హాజరుపరిచేవాళ్ళు, తర్వాత ఓటేయమనేవారు. అంటే కొంత మెరిట్ కూడా అక్కడ ఉండేది. వెంకటేశ్వర గారు మీరేమంటారు? ఆల్రెడీ విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చిందండి. దీన్ని ప్రస్తుతం మనం గమనించాలి. విద్యార్థుల్లో ఓరియంటేషన్లోనే చాలా గతంకి ఇప్పటికి మార్పు ఉందండి. ఈ కాంపిటీషన్ దాంట్లో స్టడీ మీద కాన్సన్ట్రేషన్ విద్యార్థుల్లో ఎక్కువగా వచ్చింది. మేము చదువుకునేటప్పుడు 35 మార్కులతో పాస్ అయితే సంతోషించేవాళ్ళం. ఇవాళ సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఈవెన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా కూడా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరు సంతోషించట్లేదు. మెరిట్ చూస్తున్నారు. 80% పైన వస్తేనే వాడు మెరిట్ స్టూడెంట్ అనేది వచ్చేసింది. అందుకని విద్యార్థుల్లో చదువుకోవాలి, ఈ కాంపిటీషన్లో సక్సెస్ కావాలనే దాని మీద వాళ్ళ మూడ్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. కాబట్టి వాళ్ళని ఇప్పుడు చెడగొట్టిన వాళ్ళు అవుతాం. మళ్ళీ రాజకీయ విద్యార్థులు ఎన్నికలు పెడితే మళ్ళీ ఒక నెల 2 నెలల పాటు వాళ్ళని విద్యకు దూరంగా ఉంచి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాలు, కటౌట్స్ పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు అందరూ ప్రవేశపెట్టి ఇప్పుడున్నటువంటి విద్యా వాతావరణం కలుషితం అయిపోద్దని చెప్పి. ప్రొఫెసర్ వైకుంఠం గారు, 20 సంవత్సరాల క్రితం అసలు విద్యార్థి సంఘాలకి ఎన్నికలు నిలుపుదల చేయాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అంటే ఇది చాలా అరాచకంగా ఉండి ఆ రకమైన నిర్ణయానికి మిమ్మల్ని పురికొల్పిందా? ఏమిటి ఆ వేళ ఉన్నటువంటి అరాచకం ఏమిటి? మొదట్లో ఉద్యమాలు ఐడియాలజికల్గా ప్రచారం చేసుకొని అరాచకత్వానికి ఎక్కువ పోలేదు. ఎక్కడ ఐడియాలజీకే ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్థులను ఒక సరియైన మార్గంలో తమ ఐడియాలజీతోటి ప్రేరేపితం చేయాలని మాత్రమే ఎక్కువ భాగం కృషి జరిగింది. వ్యాండలిజం కానీ లేకపోతే బ్రూటల్గా చంపుకుందామని, కొట్లాడుకుందామని చాలా అరుదుగా, చాలా తక్కువ కనిపించాయి. రాను రాను ఈ సంస్కృతి నుంచి కొంత మారుకుంటూ వస్తుంది. హాస్టల్స్లో అటాక్స్ అవుతున్నాయి, సర్టిఫికెట్లు ఎంచుకుంటున్నారు. ఒక హాస్టల్ ఇంకొక హాస్టల్ మీద, ఒక ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్ మీద చంపుకోవటానికి ప్రయత్నాలు జరగటం, ఇవన్నీ జరుగుతూనే వచ్చాయి. క్యాంపస్లో చాలా క్యాంపస్లో జరుగుతున్నాయి. ఆ పరిస్థితుల్లో 1987-88 ఆ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అనేక గొడవలు అయ్యాయి హాస్టల్స్లో. ఆ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఇతరత్ర కూడా సంఘాలు ఆంతరంగికంగా, తర్వాత క్యాంపస్లో పొలిటికల్ కల్చర్ని ఎక్కువ చేసుకుంటూ పొల్యూట్ అవుతున్నాయి అనే దృక్పథంతో ఎలక్షన్ లేకుండా విద్యార్థులు ఏమాత్రం డైవర్షన్ లేకుండా విద్య మీదనే కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అనే దృక్పథంతో ఎలక్షన్లు బ్యాన్ చేశారు. ఒక్క మాట, వీరు చెప్పినది చాలా కరెక్ట్. ఒకప్పుడు ఐడియాలజికల్ బేసిస్ మీదనే విద్యార్థి సంఘాలు పనిచేశాయి. ఆ ఐడియాలజికల్ బేసిస్ పోయి విద్యార్థులు కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు చేయడం మొదలుపెట్టారు అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణాలు 2 కనిపిస్తున్నాయండి. ఒకటి రాజకీయ జోక్యం. రాజకీయాల్లో ఏ విధంగా అయితే విలువలు పడిపోయాయో ఆ విధంగానే విద్యార్థుల్లో కూడా విలువలు పడిపోయాయి. రాజకీయ నాయకులు మేము చదువుకునే రోజుల్లో జయప్రకాష్ నారాయణ గారు కానీ, గాంధీ గారిని కానీ, ఇంకొకరిని కానీ చూసి ఇన్స్పైర్ అయ్యాం. ఈ రోజున ఎవరిని చూసి మేము ఇన్స్పైర్ కావాలి? విద్యార్థులు ఎవరిని చూసి ఇన్స్పైర్ కావాలి? చుట్టూ చూస్తున్నటువంటి రాజకీయాల చేత వాళ్ళు కలుషితం అయిపోయి ఇదే పద్ధతులు వాళ్ళు అవలంబించడం మొదలుపెట్టారు. 2, ఇంతకుముందు రాజకీయాల్లో కానీ ఇంకొక దానిలో కానీ ఎవరైనా ఎదిగి రావాలి అంటే దానికి స్వయం కృషి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు అందరూ అప్స్టార్ట్సే. విద్యార్థుల్లో కూడా అదే మెంటాలిటీ వచ్చింది, మనం అప్స్టార్ట్స్గా తయారు కావాలి, ఎంత తొందరగా పైకి పోవాలంటే అంత తొందరగా పోవాలని. 2వదండి, తల్లిదండ్రులది కూడా బాధ్యత ఉంది. కొన్ని యూనియన్ ఎలక్షన్స్లో అయితే తల్లిదండ్రులు 2-3 లక్షలు కుర్రవాళ్ళకి ఇచ్చేసి మీరు ఖర్చు పెట్టండి రా, ఇది మన ప్రిస్టేజ్ క్వశ్చను, మీరు గెలిచి తీరాలి, కుటుంబ ప్రిస్టేజ్. ఇలా నేను రాయలసీమలో చాలా చూశాను నేను. ఇవన్నీ కూడా ఈ కలుషిత వాతావరణంలో ఎన్నికలు జరగడం వల్ల విద్యార్థుల్లో వాళ్ళు ఎన్నికైన పద్ధతే తప్పు, ఇంకా ఎవరు రిప్రజెంట్ చేసే పద్ధతి కూడా తప్పుగానే ఉంటుంది. దానితో ఈ అన్ని స్ట్రైకులు, గందరగోళాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ విద్యార్థులకు కాస్త కూస్తూ ఎక్కడొక చోట అకాడమిక్ బాడీస్లో కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో కానీ కొంత రిప్రజెంటేషన్, అక్కడ మీరు విద్యార్థులకు రిప్రజెంటేషన్ అనేది
ఎలక్టెడ్ పద్ధతులు అక్కర్లేదు, కనీసం మెరిట్ మీద నామినేట్ చేస్తే. మీరు చెప్తున్నటువంటి తర్కం ఎలా ఉందంటే ఈ విద్యార్థి సంఘాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు సరిగా లేవు అని చేత వాటిని నిలుపుదల చేయడం అనేటువంటి మంచిది అనేటువంటి దానికి మీరు సమర్థన చేస్తూ వాదన చేస్తున్నారు. మన దేశంలో కూడా ఎన్నికలు సరిగా లేవు, వాటిని కూడా నిలుపుదల చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట దానికి దారి తీసేటటువంటి తర్కం ఇది. నేను అదే చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ ఒక్కటి సమాజంలో ఒకరిని చూసి ఒకరు ప్రభావితం అవుతున్నారండి. మీరు ఏ రోజున రాజకీయాలు ప్రక్షాళనం అవుతాయో ఆ రోజున విద్యార్థి సంఘాలు కూడా ప్రక్షాళనం అవుతాయి, ప్రశ్నే లేదు దానిలో. వెంకటేశ్వర గారు, మీరు పార్టీ ఏ విశ్వవిద్యాలయంలోనూ ఏ కళాశాలలోనూ ప్రమేయం లేకుండా మీరు అందులో చొరబడకుండా ఉండడం అనేటువంటిది మీరు అంగీకరిస్తారా? మీకు సాధ్యం అవుతుందా? అది వాంఛనీయం అనుకుంటున్నారా? రాజకీయ పార్టీల జోక్యం అనేది అనవసరం అనేది మేము భావిస్తాము. అట్లని చెప్పి మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి తెలుగు విద్యార్థి సంఘాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వచ్చినటువంటి మార్పులు నేను ముందే చెప్పాను, ఆనాడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమాలు, విద్యార్థి నాయకులు అవి కొంతకాలం వరకు కొనసాగాయి. తర్వాత పక్కదారిని పడినాయి. దాని ప్రభావమే ఒక పక్క ఇవాళ విద్యార్థి సంఘాలు కూడా, సరే కాలేజీల్లో ఎలక్షన్స్ లేకపోవచ్చు కానీ బయట అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఆ విద్యార్థి సంఘాల యొక్క ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది. ఒక పక్క అకాడమిక్ ఓరియంటేషన్ విద్యార్థుల్లో పెరిగినప్పటికీ మరొక పక్క విద్యార్థుల్లో ఈ రకరకాల చెడు వ్యసనాలకు కూడా దగ్గర అవుతూ ఉన్నారు. ర్యాగింగ్ దగ్గర నుంచి విద్యార్థి కేవలం వెళ్ళి అంటే పుస్తకాల పురుగులా మాత్రమే ఉండాలి అనేటటువంటిది. వీరు సమాజంలో ఏం జరుగుతోంది, సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద నేను ప్రతిస్పందించాలి అనేటటువంటి స్వేచ్ఛ విద్యార్థికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. విద్యార్థికి అవసరం అండి. అవసరం అంటే వారు సంఘటితమయ్యి ఆ కళాశాలలోనూ ఆ విశ్వవిద్యాలయాల్లోనూ తన కళాశాల చుట్టూ జరుగుతున్నటువంటి సామాజిక పరిణామాల మీద ఒక దృష్టిని సారించి సమాజానికి ఎంతో అంతో అతను కూడా తోడ్పడేటటువంటి అవసరాన్ని, అవకాశాన్ని విద్యార్థులకి మనం వారికి ఇవ్వకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలి? విద్యార్థి సంఘాల ఎన్నికలు లేకపోయినా కానీ యూనివర్సిటీ క్యాంపస్లో కానీ కాలేజ్ క్యాంపస్లో కానీ ఐడియాలజికల్ కానీ రాజకీయ పరిజ్ఞానం కానీ విద్యార్థులకు రావటం లేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను అనేక లెవెల్స్లో చూశాను, యూనివర్సిటీ లెవెల్లో చూశాను. ప్రతి విద్యార్థి ఆర్గనైజేషన్ ఎలక్షనే అక్కర్లేదు, క్యాంపస్లో ఎలక్షన్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంటో సెక్రటరీ అక్కర్లేదు. తత్మా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు ఐడియాలజికల్గా చాలా డిబేట్స్, వేరియస్ నేషనల్ ఇష్యూస్, రీజనల్ ఇష్యూస్, స్టేట్ ఇష్యూస్, వీటన్నిటి మీద ఎప్పుడు డిస్కషన్ అవుతూనే ఉంది. కాబట్టి ఐడియాలజికల్గా ఏదో ఎలక్షన్ లేనంత మాత్రాన వాళ్ళు డిస్కస్ చేయట్లేదు, కూపస్థ మండూకాలు అవుతున్నారు, లేకపోతే బుక్ వామ్స్ అవుతున్నారు అనుకునేది కూడా పొరపాటు. నేను అది ఒప్పుకోను కూడా, ఎందుకంటే నేను వేరియస్ లెవెల్స్లో చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను. కాకపోతే ఒక్కటేమిటంటే ఎలక్షన్లు అనేసరికి రాజకీయ పార్టీలు ఏదో డైరెక్ట్ను ఇండైరెక్ట్ను, పర్టికులర్గా ఇప్పుడు కోటిరెడ్డి గారు చెప్పారు, రాజకీయ ఫ్యామిలీస్ నుంచి వచ్చే క్యాండిడేట్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి డబ్బును ఒక ప్రాతిపాదికగా పెట్టుకొని వాళ్ళు రాజకీయానికి నిచ్చెనేయటానికి ఇది ఆస్కారం దొరికిద్దని ఆలోచించిన చాలా చోట్ల విషయాలు తెలుసు. ఎన్నికలు జరిగేటువంటిది అవాంఛనీయంగా జరుగుతాయి అనేటువంటి భయంతో మనం అసలు ఎన్నికలే కాదనుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఎన్నికలు జరగకూడదని కాదు, దాని మీద ఒక్కటేంటంటే కూలంకషంగా ఆలోచించాలి. సెంట్రల్ యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ అంతా నేషన్ వైడ్, తర్వాత స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఆర్ డిఫరెంట్, బట్ అయినా ఎలక్షన్లు జరుగుతున్నాయి. మన క్యాంపస్లో జనరల్గా ఏంటంటే స్టేట్ యూనివర్సిటీస్, కాలేజెస్, లోకల్ ఇన్బ్రీడింగ్, జనరల్గా లోకల్ పిల్లలే ఉంటారు. వీళ్ళకి ఈ మనం ఇచ్చే టైం ఫ్రేమ్ కూడా కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇప్పుడిప్పుడే సెమిస్టర్ సిస్టమ్ పెడుతున్నారు యూనివర్సిటీల్లో. ఒక్కసారి ఎలక్షన్ అని ఒక నెల రోజులు పోతే ఆ సెమిస్టర్ ఆల్మోస్ట్ డిస్టర్బ్ అయిపోతుంది. క్షమించండి, నేను విద్యారంగంలో గత 30 ఏళ్ళు ఉన్నాము. ఎన్నికలకు ముందుకి ఎన్నికల తర్వాత ఇప్పుడేమైనా స్టాండర్డ్స్ పెరిగాయా? ఈ 15-16 ఏళ్లలో ఎన్నికలు మానేసినందువల్ల, కుర్రవాళ్ళ యాజిటేషన్స్ లేనందువల్ల విద్యార్థుల యొక్క స్టాండర్డ్స్ ఏమన్నా పెరిగాయని మీరు అనుకుంటున్నారా? పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కానీ పెరిగినాయి అని అంటే జరగాలని వాతావరణం కావాలి, బట్ దాన్ని కూలంకషంగా ఆలోచించి సరి అయిన వాతావరణం సృష్టించమంటున్నాను నేను. ఎలక్షన్ ప్లాన్ చేయడం అనేది అంటే కాదు, సెమిస్టర్ సిస్టమ్ అంటున్నారు కదా మీరు, దీనివల్ల విద్యా సంవత్సరం పాడవుతుంది ఎన్నికల వల్ల అంటున్నారే. నేను అట్లా చెప్పట్లేదు, నేను వచ్చే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు పూర్తిగా వినకుండా చెప్పేస్తున్నారు. క్వశ్చన్ ఏంటంటే సెమిస్టర్ సిస్టంలో దీన్ని స్టెబిలైజ్ కానియొచ్చు,
తర్వాత ఎలక్షన్ జరగొద్దని కాదు, దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆలోచిస్తే వాళ్ళు కొన్ని యూనివర్సిటీలో సెమిస్టర్ సిస్టమ్ లేదు, యాన్యువల్ సిస్టమే. కొన్ని యూనివర్సిటీలో సెమిస్టర్ సిస్టమ్ ఉంది, కొన్ని అటానమస్ కాలేజీలో డిగ్రీ లెవెల్ కూడా సెమిస్టర్ సిస్టమ్ ఉంది, కొన్ని చోట్ల లేదు. వీటన్నిటిని ఒకసారి కొద్ది క్లుప్తంగా అంటే పూర్తి కాంప్రహెన్సివ్ చూసి ఒకసారి ఎలక్షన్లు నిజంగానే ఇవి పాజిటివ్గా హెల్ప్ చేస్తాయి అనుకుంటే తప్పలేదు. ఎందుకంటే ఒకటైతే ఎలక్షన్ వలన ఒక మంచి లాభం కూడా జరిగేది. ఎందుకంటే ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్ ఉన్నది అంటే వైస్ ఛాన్సలర్ కావచ్చు, ప్రిన్సిపాలే కావచ్చు, ఒక్కళ్ళతోటి మాట్లాడితే సరిపోద్ది, ఒక యూనియన్ తోటి మాట్లాడితే సరిపోద్ది. ఇవాళ ఏమైతే ఎలక్షన్ లేవు కాబట్టి అనేక మంది వస్తారు, అనేక డిమాండ్స్ తోటి వస్తారు. అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికల రద్దయిన తర్వాత మీరు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించడంలో మీకున్నటువంటి కష్టాలు, నష్టాలు, లాభాలు, సౌఖ్యాలు ఏమిటి? ఆ రోజుల్లో కొంత స్టూడెంట్ క్యాంపస్ డిస్టర్బెన్స్ ఉండేది. విద్యార్థులు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి సరైనటువంటి పద్ధతిలో, ఒక్కొక్కసారి సరిగానటువంటి పద్ధతిలో కూడా రియాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో విద్యార్థుల్లో కొంత చైతన్యం కనిపించేదండి. ఇప్పుడు అన్ని ఎక్కడ లేవు కదా, ఒక రకమైన జడత్వం కనిపిస్తూ ఉంది. విద్యార్థుల చైతన్యం కనిపించట్లేదు, సృజనాత్మక కనిపించట్లేదు. ఎలక్షన్ జరపటం ఒక్కటే కాదు, జరిపిన తర్వాత కూడా రాబోయే సంవత్సరం పాటు ఆ యూనియన్ ఉంటుంది. జరపటం ఒక ఎత్తు, జరిపిన తర్వాత యూనివర్సిటీలు కానీ కాలేజీల్లో కానీ ఆ యూనియన్స్ పనిచేసే తీరు, తర్వాత క్యాంప్ అంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, వైస్ ఛాన్సలర్ కానివ్వండి, రిజిస్ట్రారే కానివ్వండి, లేకపోతే ప్రిన్సిపాలే కానివ్వండి, వీళ్ళతోటి అనుబంధం, రిలేషన్స్ కానివ్వండి. సపోజ్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంటే ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్నిసార్లు ప్రిన్సిపాల్కను యూనియన్స్కి. వెంకటేశ్వరరావు గారు, సమస్యల్ని పరిష్కరించడానికి విద్యార్థుల సమస్యలు, కాలేజీ సమస్యలు, సంఘంలో ఎన్నికైనటువంటి సంఘానికి, ఎన్నిక కానటువంటి సంఘానికి మీ దృష్టిలో ఏమిటి తేడా? డెఫినెట్గా తేడా ఉంటుందండి. ఎన్నికైన సంఘానికి ఒక అథారిటీ ఉంటుంది, ఆ కాలేజీలో కానీ ఆ యూనివర్సిటీ కానీ. డెఫినెట్గా మేనేజ్మెంట్ వాళ్ళ సమస్యల పట్ల ఒక చర్చ జరుగుతుంది, అవగాహన ఉంటుంది, పరిష్కారానికి మేనేజ్మెంట్ ముందుకు రావడానికి అవకాశం ఉంటుందండి. విద్యార్థి సంఘాలు, ఎన్నిక కానటువంటి విద్యార్థి సంఘాలు రాజకీయంగా పార్టీలకు అనుబంధంగా ఉండి వాళ్ళ రాజకీయపరమైనటువంటి ఉద్యమాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఎన్నిక కాబడినటువంటి ఒక యూనియన్, ఆ యూనియన్ రాజకీయాలకు అతీతంగానే ఆ కాలేజీలో, ఆ యూనివర్సిటీలో ఏ పరిధిలో ఎక్కడ ఎన్నికైతారో అక్కడ సమస్యల మీద స్పందించి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది విద్యార్థులకు ఉపయోగమే. ప్రజాస్వామ్య ప్రక్రియ జరిగే దాంట్లో అవాంఛనీయ ధోరణులు ఉన్నాయని మనం కొంత ఆందోళన చెందుతున్నాం. అవాంఛనీయమైనటువంటి ధోరణులు ఏమిటి? వాటిని, ఆ అవాంఛనీయ ధోరణిని దూరం చేసేటటువంటి మార్గాలు ఏమిటి? కోటిరెడ్డి గారు. దురదృష్టవశాత్తు ఈ అవాంఛనీయమైనటువంటి విషయాలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం కులం అండి. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి కులాన్ని గురించి ఆలోచించడు. డిగ్రీ కళాశాలకు వచ్చేటప్పటికి కులం బీజం పడుతూ ఉంది. ఇక విశ్వవిద్యాలయాలకు వెళ్తే ఇక కుల ప్రాతిపదిక మీదనే ప్రతిదీ జరుగుతూ ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఈ కలుషిత వాతావరణం ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే ఇక్కడ స్నేహానికి, లేకపోతే ఒక ధర్మానికి, లేకపోతే ఒక పద్ధతికి విలువిచ్చేటువంటి విద్యార్థి ఒక్కసారి 4 ఏళ్ళు చదివిన తర్వాత, పైకి పోయిన తర్వాత వాడు ఎంతసేపటికి ఒకే దృష్టితో ఆలోచిస్తూ ఉన్నాడు. తన కులం, తన పద్ధతి, తన రిజర్వేషన్, దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడో విద్యా విధానంలో లోపం ఉందో తెలియదు, సామాజిక వ్యవస్థలో లోపం ఉందో తెలియదు, రాజకీయ వ్యవస్థలో ఈ లోపాలన్నీ కలిసి అక్కడ అవి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కొన్నాళ్ళు దీన్ని ప్రక్షాళన చేసేంతవరకు కూడా ఒకేసారి ఎన్నికలు జరపకుండా స్లోగా కొంత ఎడ్యుకేట్ చేస్తూ మనం విద్యార్థులు ముందుగా ఎడ్యుకేట్ చేయాలి. ఒకప్పుడు విద్యార్థులను సరిగా మేము ఉపాధ్యాయులు అందరం ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అవాంఛనీయ ధోరణులు ఏమిటి? దాన్ని మనం దూరం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి? క్యాంపస్లో జనరల్గా కనిపించేది ఏంటంటే దళిత వర్గాలే కానివ్వండి, ఇతర వర్గాలే కానివ్వండి, వాళ్ళు రిప్రజెంట్ చేసే విషయాల్లో కొంత న్యాయం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి. ఇప్పుడు స్కాలర్షిప్ రాలేదు, ఎవరు దానికి ఫైట్ చేయాలి? ఆ సంఘాలు వచ్చి ఫైట్ చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే పరిధి ఎంతవరకు అనేది మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది పరిధి డిమాండ్ చేసేది అరాచకత్వానికి పోవాలన్నా, ఓన్లీ లెజిటిమేట్ డిమాండ్స్ వరకు పోవాలన్నా, వెంకటేశ్వర గారు. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా అంతే. ఎన్నికలని యూనివర్సిటీ లెవెల్లో విద్యార్థులకి సరైనటువంటి అవగాహన వస్తుంది కాబట్టి అక్కడ ఎన్నికల ప్రజాస్వామ్యంలో పెద్ద సార్ చెప్పినట్టు ఈ కుల ప్రాతిపదిక ఇదంతా నాకు తెలిసినంత లేదు. మంచిగానే ఎన్నికలు జరపవచ్చు. కాకపోతే ఈ ప్రాథమిక దశ 10th క్లాస్ ఉంది. 10th క్లాస్ హై స్కూల్స్లో, ఇంటర్మీడియట్లో ఎన్నికలు పెట్టడం వల్ల 10th క్లాస్ నుంచి ఇమ్మెచ్యూరిటీతో ఇంటర్మీడియట్లో ప్రవేశించగానే ఇవాళ ఇంటర్మీడియట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. 2 నెలల పాటు అసలు స్టడీస్ ఉండవు.
పూర్తిగా ఈ ఎన్నికల ప్రచారంలాగా జరిగిపోతుంది. దాంతో విద్యార్థులు నష్టపోతారు. 1970వ దశకంలో 80వ దశకం వరకు మనకి చాలా ఆరోగ్యకరమైనటువంటి ఉద్యమ స్ఫూర్తితోటి మనకి విద్యార్థి ఉద్యమాలు జరిగాయి. ఆ తరువాతనే వచ్చిందని చెప్తున్నాను నేను ఈ డిజనరేషన్ అంతా. ఎందుచేత మీరు మీరు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వారుగా ఎందుచేత ఈ ఈ ఈ పోకడలు, ఈ పక్కదోవలు, ఈ అవాంఛనీయమైనటువంటి ధోరణులు ఎందుచేత చోటు చేసుకున్నాయి? విద్యార్థి సంఘాల్లో పనిచేసినటువంటి ఆనాటి నాయకులు ఇవాళ చాలా రాజకీయ పార్టీల్లో నాయకులుగా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఆ నాయకులకి, అంటే విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసి రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు టికెట్లు తీసుకొని రాజకీయాలు నడిపేటటువంటి నాయకులకి చాలా తేడా కనపడతాం. అది ఏ పార్టీ అని కావచ్చు, చాలా తేడా కనపడుతుంది. కానీ ఆనాడు మీరు చెప్పినట్టు ఆనాడు విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రేరేపితమై రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఒక మంచి లక్షణాలు కలిగి సమాజం పట్ల ఒక సరైనటువంటి అవగాహన కలిగి రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. అట్లా ఎన్నికలు లేకపోవటం వల్లే, విద్యార్థి యూనియన్కి ఎన్నికలు లేకపోవటం వల్లనే నాయకులు రావట్లేదా అనేది మెప్పుకోం. ఎన్నికలకు దానికి సంబంధం లేదు, ఎన్నికలకి ఉద్యమాలకు సంబంధం లేదు. ఇవాళ విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ప్రొఫెసర్ వైకుంఠం గారు మీరేమనుకుంటున్నారు? ఇటువంటి వాతావరణం డెవలప్ కావడానికి బయట ఫోర్సెస్ బాగా పనిచేస్తున్నాయి. బయట ఫోర్సెస్ అన్నప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ గొడవల్ని విద్యార్థుల ద్వారా క్యాంపస్లో అరాచకత్వాన్ని సృష్టించాలనే ప్రయత్నం అనేక ఉద్యమాల్లో మనం చూసాం. 1969లో చూసాం, 73లో చూసాం, ఇంకా తర్వాత కూడా చూసుకుంటూనే వస్తున్నాం. కాబట్టి అక్కడ నుంచి బయట నుంచి ఇన్స్పైర్ అయ్యి లేకపోతే వీళ్ళని వాడుకుందామనే ధోరణి వచ్చినప్పుడు క్యాంపస్లో అన్రెస్ట్ ఎక్కువ అవుతుంది. ఇది ప్రతిసారి జరుపుకుంటూనే వస్తుంది. తర్వాత కుల సంఘాలు కూడా, అది ఏ కులమన్నా కానివ్వండి, క్యాంపస్లో బయట ప్రపంచం మళ్ళీ వాళ్ళని క్యాంపస్లో వాడుకుందాం అనుకున్నప్పుడు వస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే అవుట్ సైడ్ ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడైతే ఎక్కువైతుందో, పొలిటికల్ పార్టీ కానివ్వండి, కుల వ్యవస్థ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, తర్వాత వ్యక్తిగత కక్షలు కూడా కొంతవరకు. ఈ వ్యక్తిగత కక్షలు ఆర్గనైజేషన్ ఉన్నా, ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ఇది నడుస్తూనే ఉంటుంది. కాకపోతే దానికి వెనక ఈ ఆర్గనైజేషన్ ఉంది, లేకపోతే ఈ కులం ఉంది, లేకపోతే వీళ్ళ అండ ఉంది అనుకున్నప్పుడు దానికి బాగా ప్రోద్బలం వస్తుంది. వచ్చినప్పుడు అన్రెస్ట్ ఎక్కువైంది. ఇప్పుడు ఇంటరాక్షన్ బాగా ఫ్రీగా ఉన్నప్పుడు విద్యార్థుల రెసిస్టెన్స్ అనేది తగ్గిద్ది. క్యాంపస్లో కొంత శాంతియుతంగానే నడుస్తుంది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా విద్యార్థులతోటి ప్రో స్టూడెంట్ యాటిట్యూడ్ తీసుకోవాలి. ప్రో స్టూడెంట్ అంటే ప్రో స్టూడెంట్ ఏదో ఎంకరేజ్ చేయాలనేది, వాళ్ళ అవసరాలని అనుగుణంగా వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ పోతుంటే క్యాంపస్లో చాలా వరకు అన్రెస్ట్ని సాల్వ్ చేయొచ్చు. అది జరగట్లేదు ఇవాళ. ఎందుకంటే పదవులు ఇచ్చేటప్పుడు పై పదవులే కానీ, మధ్యలో పదవులు కానీ, ఇంకా కింద పదవులు కానీ, అడ్వైజర్షిప్ కాడ నుంచి పైదానికి పోయాయి. వేరే వేరే కారణాలతో ఇచ్చేసరికి ఇవన్నీ కారణాలు ఇంకొక లెవెల్లో దానికి రియాక్షన్స్ వస్తున్నాయి. అవి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు, తరగతి గదులకే పరిమితం కాకూడదు. సమాజంతో వారు ఒక నిత్యము కూడా ఒక సజీవమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. సమాజంలో జరుగుతుంది వీరి మీద, వీరు చేస్తున్నటువంటి సమాజం మీద ఈ రకమైనటువంటి ఉండాలి. ఏకీభవించండి పూర్తిగా. ఎందుకంటేమో ఇప్పుడు ప్రొఫెషనలిజం ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం ఉంది. ప్రొఫెషనలిజం కావాలి, కెరీరిజం కావాలి. కెరీరిజం పొలిటికల్కి కూడా ఒక కెరీరిజం ఇది, అది కూడా అవసరమే. కానీ ప్రతిదానికి స్పందించాలి అనుకుంటే వీళ్ళ చదువులు వదిలిపెట్టి స్పందించడమే సరిపోద్ది. ఎందుకంటే రోజు సమాజంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ప్రతిదాని మీద స్పందించడం సాధ్యం కాదు. స్పందించడానికి అనేక వర్గాలు ఉన్నాయి. విద్యార్థులు వాళ్ళ ప్రధాన దేని మీద స్పందించాలి, దాని మీద చేయాలి, దీని మీద చేయకూడదు. విద్యార్థులే కాదుగా, రాజకీయ నాయకులు ఉన్నారు, బ్యూరోక్రసీ ఉంది, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బోత్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్, ఇవన్నీ చేస్తూనే ఉంటాయి. విద్యార్థులు అందులో ఒక నామమాత్రం వాళ్ళే. ఈ పిల్లలే దాన్ని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలంటే వీళ్ళ బేసిక్ వర్క్ ఏం చేయాలి? కాబట్టి వీళ్ళు స్పందించాలి. ఒప్పుకుంటారా దీంతో? చదువుని గురించి ఎటువంటి ఇది లేదండి. వాళ్ళు చదువు తప్పనిసరిగా చదవాల్సిందే. చదువుతో పాటు వాళ్ళల్లో కూడా ఒక రకమైనటువంటి చైతన్యం కానీ, సృజనాత్మక శక్తి కానీ పెరగాలి. అది పెరగాలి అంటే వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉండాలి. విద్యార్థికైనా సరే వాడి యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి ఒక దేర్ షుడ్ బి ది అవుట్లెట్. అది లేనప్పుడు ఆ ఫీలింగ్స్ అన్నీ వాడు పెట్టుకొని ఒక్కసారి బద్దలైపోతాడు. ఆ బద్దలైనప్పుడు తల్లిదండ్రుల్ని కేర్ చేయడు, ఇటు విద్యార్థి ఉపాధ్యాయుడిని కేర్ చేయడు, ఎవరిని కేర్ చేయడు. వెంకటేశ్వరరావు గారు, మీ నుంచి మొదలు పెడతాం. ఇటువంటి ఆదర్శమైనటువంటి ఒక పరిస్థితిని, సందర్భాన్ని, ఒక వాతావరణాన్ని సృష్టించడానికి విద్యార్థి సంఘాలు ఎంతవరకు విద్యాలయాల యొక్క మేనేజ్మెంట్లో, వారి యొక్క నిర్వహణలో ఎంతవరకు వారి యొక్క ప్రభావం, వారి యొక్క ప్రమేయం ఉండవచ్చు, ఎంతవరకు మిగతా సమాజంలో ఉన్నటువంటి విషయాల మీద ప్రమేయం, ప్రభావం ఉండవచ్చు
అనేటువంటి మీరు ఏమనుకుంటున్నారు? మీరు అన్నట్లు విద్యార్థులకి సమాజం పట్ల సరైన అవగాహన అనేది ఉండాలి. అంతే తప్ప సమాజంలో జరిగే ప్రతి అనర్థానికి విద్యార్థే స్పందించి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయటం అనేది సబబు కాదు. ఇవాళ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, యూనియన్ ఎన్నికలు లేకపోయినా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. నేను చూస్తాను విద్యార్థి సంఘాలు ఇవాళ వాళ్ళు కూడా పోటీలు పడి ఒక నెలలో 4 సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తే ఎంత నష్టం విద్యార్థులకు జరుగుతుందో చెప్పండి. ప్రొఫెసర్ వైకుంఠం గారు, వాళ్ళ ఉనికిని చాటుకోవటానికి కొన్నిసార్లు, వాళ్ళ స్ట్రెంగ్త్ని పెంచుకోవటానికి ఇంకోసారి, వీటితోటి ఏమవుతుంది, క్యాంపస్ అట్మాస్ఫియర్ పోతుంది. అదే బహుశా ఎలక్షన్ జరిగి ఒకే యూనియన్ ఉందనుకోండి, బహుశా ఇంతమంది చేయడానికి కూడా ఆస్కారం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వాతావరణాన్ని విద్యార్థులకు అవసరమైన ఏమిటి, అవసరం కాని ఏంటి, స్పందించడానికి కొంతన్న వాళ్ళకి అవగాహన ఉండాలి. ఎందుకంటే కోటిరెడ్డి గారు మీరు ఇప్పుడు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరగటం లేదు, కానీ విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఆ విద్యార్థి సంఘాలని రద్దు చేసే అధికారం మనకి లేదు. ఈ విద్యార్థి సంఘాలు ఎప్పుడైతే కళాశాలలో ఇక్కడ లేరో, ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి, స్టేట్లో ఉన్న విద్యార్థి సంఘాలన్నింటినీ హైదరాబాద్కో ఇంకో చోటకో పిలిపిస్తున్నాయి. ఒక్కోసారి రోడ్ల మీద వెళ్తూ ఉంటే 6 ఏళ్ల కుర్రోడు 7 ఏళ్ల కుర్రవాడు వెళ్తూ వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వాడికి అసలు ఆ మాటకు అర్థం తెలుసా లేదా అనేది కూడా మనకి తెలియదు. అంటే వాడు ఎవరి చేతనో ఒక పార్టీ చేత ప్రేరణ చేయబడినటువంటి వాడు అన్నమాట. అంతకన్నా ఒక కళాశాలకు ఒక విద్యార్థి సంఘం ఉండి, ఆ విద్యార్థి సంఘం వాళ్ళకి మనం క్లియర్గా చెప్తాం, వాళ్ళకి ఇదిగో ఈ విషయాల మీద మీరు స్పందించవచ్చు, ఈ విషయాల మీద మాత్రం మీరు రిప్రజెంట్ చేయవచ్చు అనేటువంటి కొన్ని గైడ్ లైన్స్, అంటే విద్యకు సంబంధించినంత వరకు, ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు, కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినంత వరకు, లేదా పరీక్ష విధానానికి సంబంధించినంత వరకు, వీటిని గురించి మీకు ఇదిగో ఈ హక్కులు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు ఎన్నికలు అనేటువంటి అంశం మీద చర్చను మనం చూసాం. విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో ఎన్నికైనటువంటి విద్యార్థి సంఘాలు ఉండాలి అనేటటువంటి దాని మీద భేదాభిప్రాయాలు అయితే మనకు కనపడలేదు. కానీ ఎన్నికలు ఎలా జరగాలి, పెడధోరణులు ఎలా అరికట్టాలి అనేటటువంటి దాని మీద అనేక సూచనలు మనకి వచ్చాయి. ఈ సూచనలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక నియమావళిని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు ఎలా పెట్టుకోవాలి, ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి, ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ప్రచారం ఉండాలి, బయట ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి, సంస్థలకి, కళాశాలలోనూ విశ్వవిద్యాలయాల్లోనూ జరిగేటటువంటి ఎన్నికలకి ఎటువంటి సంబంధం ఉండాలి అనేటటువంటి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని మీ ముందుకు వస్తుంది. నమస్కారం.